ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మనుషులు అంటే మనకి దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా దేవుడి దగ్గరికి వెళితే అవన్నీ పోతాయి అని మనం నమ్ముతాం కదా. అయినా ఆ కష్టం రావడానికి కారణం ఎవరు? ఆ దుఃఖం రావడానికి కారణం ఎవరు? సంతోషం రావడానికి కారణం ఎవరు అని అంటే మనమే. మనము అనే కన్నా నా కోసం నేను చెప్తాను. సంతోషంగా ఉండాలి అంటే సంతోషమైన పనులే చేయాలి. నాకు దుఃఖం కలగాలంటే నన్ను నేను దుఃఖించుకోవాలి. నేను బాధపడాలి అంటే నన్ను నేను బాధ పెట్టుకోవాలి. అలా ఎందుకు చేయాలి? ప్రతిరోజు సంతోషంగా, హ్యాపీగా ఎప్పుడు కూడా నేను ఉంటాను. నలుగురిని నవ్వించాలి. నలుగురిలో మనం ఒకరై ఉండాలి. ఎదుటివారికి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా వాళ్ళని ఓదారుస్తూ చిరునవ్వుతో నేనైతే ముందుకు వెళ్తూ ఉంటాను. శివయ్య ఎప్పుడు నువ్వు నాలోనే ఉన్నావు అని నమ్ముకొని ప్రతి క్షణం నేను ప్రశాంతంగా ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు కూడా జీవిస్తూ ఉన్నాను. దేనిపైన ఆశ లేదు శివయ్య. నువ్వంటే చాలా ప్రేమ, కరుణ, దయ. ఎందుకంటే నీ వల్లే నేను ఉన్నాను. ధన్యవాదములు.